అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003, 2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4 నెలలు 3 నెలలు చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 5 మందో 10 మందో వానికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటారంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తూనే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతా. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని నేర్చుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణలకు దిగేవాడు. కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికి ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు. గుడ్డలు దించుకోండి ఇంకోటి ఊరికి నేను బజారుంటికి పోతానే అతనంతకు అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెగిటివ్ పరిస్థితుల్లో లేను. అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపంగా సంపాదించుకుంటారు. కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడు ఉంటుంది. ఏమి నీ దగ్గర ఏమున్నది? బ్రాంచ్ షాప్ కాడ 1000-100 అడుక్కుంటాను నేను. వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేస్తారు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే, ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాను. ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలుచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ చేయొచ్చంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాను. ఈ రోజు నేను కూడా శాలరీలు ఇస్తాను 10 మందికి. నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే 10 రూపాయలు డబ్బు పెట్టేవాడు. అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉండా, మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా. నీకు సిగ్గు రోషము ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ పిలుపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి. కానీ నువ్వేదో జిమ్ముక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రి ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు. దయచేసి జిమ్ముక్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి. ఏదైనా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది, నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఈవెన్ కింద అధికారులే కాదు, జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను. కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాలు నాకు తెలుసు. కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చినారు. ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారులు. దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో.
దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను. మొదలు పెడతానే కదా, ఇప్పుడు కూడా చెప్పినా కదా, ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తంటూనే ఉంటాడు. నాకు అంత ఓపిక కూడా నశించింది. 60 ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతాను. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులు సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోకుండా ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దాగుంటి పోయేంతవల్ల నేను తన్నలు తినేకి, దాగుంట్లో పోయేంతవల్ల మాటలు పడేకి నేను చీవునేతలు లేను అని మటుకు కాదు. అంతే కదా, అంతే కదన్నా. ఇప్పుడు పొలంలో పురుగు పడతా ఉంటుంది, దాన్ని స్ప్రే చేయకుండా ఇచ్చి పెడతారా? పంట చేతికి రావాలంటే స్ప్రే చేయాల్సిందే, కూడా క్వాలిటీ చేయాల్సిందే. అందరి అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో నా అభిప్రాయం అయితే అదే. అంతే కదా, ఇప్పుడు కూడా చెప్పేది అదే. నా ప్రత్యర్థి ఎవడైతే వానికి ఇంకోరికేం కాదు కదా. నేను మీ సవాసం బట్టి చెడిపోతాను.